ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరొక నూతనమైన శుభదినాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం ఒక వాక్య భాగంలో చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా యేసయ్య, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమే శ్రమ కులిమిలో మమ్మల్ని బ్రతికించేది, క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని స్థిరంగా నిలబెట్టేది నీ వాక్యమే నాన్న. దేవా, నీ వాక్యం ఉంటే చాలు, మేము బ్రతుకుతాం నాన్న. నీ వాక్కును మీరు విడుదల చేయండి అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము ఏదైనా పర్వాలేదు, నీ భారము యెహోవా మీద నువ్వు మోపితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మన భారము ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఏదో ఒక భారముతో, ఏదో ఒక చింతతో, కన్నీరుతో ఎంతగానో చాలా మంది సతమతమైపోతూ ఉన్నారు. ఎవరితో నేను ఈ బాధను పంచుకోవాలి అనుకుంటూ ఉన్నారు. కానీ మనుషులకు మనం చెప్పడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదండి. నీ భారం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, అది దేవుని సన్నిధిలోనే నువ్వు కార్చాలి. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు మనుషుల దగ్గర నువ్వు కన్నీరు కార్చినా, నువ్వు మనుషుల దగ్గర నీ బాధను చెప్పుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎగతాళి చేస్తారు. దేవుని బిడ్డలారా, నీ కష్టాలకు కారణం నీవే అని ఏదో ఒక నేరము నీ మీద మోపి మరింత నిన్ను బాధ పెడతారు. కానీ నీకు మనుషుల ద్వారా ఎటువంటి ఆదరణ దొరకదు. మన దేవుడు ఎవరండి? ఆయన ఆదరణకర్త. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనము కన్నీరు కాచి దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేసి నీ భారం అంతా దేవుని మీద నువ్వు మోపినట్లయితే దేవుడు తప్పకుండా యేసయ్య అందుకే మన భారాలన్నీ కూడా మనం యేసయ్య మీద మోపినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. ఆ కష్టంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కొంతమంది పాప భారముతో ఉంటున్నారండి. అనేక మంది యూత్ పాప భారముతో ఉంటున్నారు. ఏదో సినిమాలకు వెళ్తూ ఉన్నారు, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు, మద్యపానం తీసుకుంటూ ఉన్నారు. ఈ లోకంగా ఏదో ఒక విధంగా చాలా భయంకరమైన పాపంతో ఉంటున్నారు. ఆ పాప భారం నీకు పోవాలి అంటే కేవలం దేవుడు మాత్రమే విడిపించగలడు. కానీ ఈ లోకంలో ఎవరు నిన్ను విడిపించలేరు. అది ఆర్థిక సమస్యలతో కూడిన భారముతో నువ్వు ఉన్నా, లేకపోతే అప్పుల సమస్యలతో నువ్వు ఉన్నా, లేకపోతే అనారోగ్య సమస్యలతో భారంగా ఉన్నా, పిల్లలు మ్యారేజ్కి వచ్చి నువ్వు వాళ్ళకి ఎలా వివాహం చేయాలని నువ్వు బాధపడుతూ ఉన్నా, వాళ్ళ చదువుల విషయంలో కానీ ఇంకా నువ్వు ఏ భారముతో ఉన్నా కూడా నీ ప్రతి భారమును మోసే దేవుడు అండి మన దేవుడు సర్వకృపానిధి, సంపదల గణ్యండి. దేవుడు ఉంటది. మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఏదో నీ సొంత ఆలోచనతోటి నువ్వు ఏదో సాధిస్తాను అనుకున్నంత కాలం నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు. కానీ నీ ప్రతి భారమును నువ్వు దేవుని మీద మోపు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ భారాన్ని నువ్వు దేవుని మీద మోపినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. దేవుడేమన్నాడు? మనం చింతించద్దు. దేవుని బిడ్డలారా, చింతించటం వలన నీ భారము ఇంకా అధికమైపోతుంది. కానీ నువ్వు చింతించడం ద్వారా నీ భారము తొలగిపోదు. దేవుడి వాక్యములో ఉంటది. 1 పేతురు రాసిన పత్రిక 5:7 వచనంలో, మీ చింత యావత్తు యెహోవా మీద వేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ చింత, ఏ చింత అయినా, నువ్వు ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నా, నీ ప్రతి భారమును, నీ చింత యావత్తు సమస్తము నువ్వు దేవుని మీద వేసినట్లయితే దేవుని బిడ్డ, దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రతి భారమును దేవుడు తొలగించి దేవుడు నీకు శాంతి సమాధానములను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనకి నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానమును మనకి ఇవ్వదు. కానీ కేవలం యేసయ్య మాత్రము ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే దేవుని బిడ్డ, దేవుడు నీకు గొప్ప సమాధానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి నువ్వేం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు దేవుణ్ణి చూచినంత కాలము నువ్వు బాధపడవు దేవుని బిడ్డలారా. నీ భారమంతా కూడా దేవుని మీద వేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. విడిచిపెట్టాలి మనం ప్రతి భారం, అది ఏ భారమైనా, నీ పాప భారమైనా, ఇంకా ఏ భారమైనా, నువ్వు ప్రతి భారాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగి యేసయ్య వైపు చూడు. మనుషులకెళ్ళి నువ్వు చూసినంత కాలం నువ్వు కృంగిపోతావు. మనుషులకెళ్ళి నువ్వు చూస్తే నిరుత్సాహపడాల్సి వస్తుంది. మనుషులకెళ్ళి నువ్వు చూసినంత కాలం నీకు ఏ సహాయము దొరకదు. కానీ నువ్వు దేవుని చూసినట్లయితే దేవుడు అద్భుతమైన సహాయములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది ఇందాక మనం చూసాం కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే నీ భారము నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని మీద వేసి మళ్ళీ ఏం చేయాలంటే మన భారము దేవుని మీద మోపి దేవుని కాడి, అది సువార్త అనే కాడి మన మీద మనం వేసుకోవాలి దేవుని బిడ్డలారా. అప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ భారము ఏదైనా నువ్వు అది దేవుని మీద వేయి. దేవుని భారం అదేంటిది? అది దేవుని యొక్క కాడి. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏంటిది ఆ కాడి అంటే? సువార్త అనే కాడి. నువ్వు దేవుని పని చేయి, మిగతా అన్ని దేవుడిని కావలసినవన్నీ దేవుడే చూసుకుంటాడు. ప్రతిరోజు నువ్వు సువార్త ప్రకటించు. దేవుని సువార్త నువ్వు ప్రకటించి దేవుని కొరకు అనేక ఆత్మలని భూమి మీద నువ్వు సంపాదించినట్లయితే దేవుని కాడి నువ్వు మోస్తే దేవుడు నీ ప్రతి భారమును ఆయన మీద మోసుకొని దేవుడు నీ ప్రతి అవసరతలు తీర్చి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఈ వచ్చిన వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. వాక్య ఫలింపు నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో మీరు ఫలింపచేయండి అయ్యా. నీ బిడ్డల కన్నీటిని మీరు నాట్యముగా మార్చండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని నీ వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు ఏ భారముతో కృంగిపోతున్నారో నీకు తెలుసునానా. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి భారము యేసు నామంలో తొలగిపోవునుగాక. భారభరితమైన ఆత్మ యేసు నామంలో నిన్ను గద్దిస్తున్నాను సాతానా. మా ప్రతి భారమును నీ మీద మేము వేయాలి. నీ కాడి మా మీద ఎత్తుకొని మేము మోయాలి నాన్న. సువార్త అనే కాడిని మా మీద మేము ఎత్తుకొని మోయినట్లుగా సహాయం చేయమని ఈ దినమంతటికి కావాల్సిన కృపను నీ బిడ్డలకు దయచేయి. నీ బిడ్డల జీవితాల్లో నీ మహిమ కలిగిన కార్యాలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచయ్యా. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయాలా అయ్యా. నీ బిడ్డల్ని వెంబడిస్తున్న ప్రతి చీకటి శక్తులను నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, నా దేశంని ప్రపంచాన్ని ఆశీర్వదించయ్యా. నా దేశంలో ఉన్న విగ్రహారాధనను మీరు తొలగించండి నాన్న. అయ్యా, విగ్రహారాధన నుంచి నా దేశ ప్రజలు విడుదల పొందుదురుగాక నాన్న. నా దేశం మీద, ప్రపంచం మీద నీ పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మీరు కుమ్మరించమని, నీ కడవరి వర్షాన్ని కుమ్మరించమని, సార్వత్రిక సంఘమంతటిని వాక్య సారాంశ సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయమని, అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తము ప్రతి సేవకుడు విశ్వాసి పోరాడునట్లుగా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.